దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపు రాసై ఆడి ముత్యములు తలంబ్రాలుగా ఆడి ముత్యములు తలంబ్రాలుగా శిరముల మెరసిన సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. గోవిందో హాయ్ అందరూ కూడా భక్తమాశయులు. ఇప్పుడు సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి కళ్యాణాన్ని వీక్షించాలి. సీతారామ కళ్యాణం చూతం రారండి. అట్లా అందరూ కూడా ఆ స్వామివారికి ఎక్కడ కూర్చున్నా కూడా మనమే కళ్యాణం చేస్తున్నట్టుగా భావించండి. అయ్యో నేను ఎక్కడో కూర్చున్నా కదా, వాళ్ళు అక్కడ కూర్చున్నారు, ఎక్కడ కూర్చున్నా స్వామివారు పెద్దగా ఉన్నారు, కనపడుతున్నారు అందరికీ. మధ్యలో ఉన్నది రాముల వారు, ఎవరు అనుకునేది. ఇటు పక్కన ఉన్నది లక్ష్మణ స్వామి, అటువైపు ఉన్నది సీతమ్మవారు పెళ్లి కూతురు. ఇక్కడ ఇక మీ అందరికి తెలిసిన స్వామి ఆంజనేయ స్వామి వారు. మరి ఇవన్నీ కూడా వచ్చి కూర్చొని వివాహం ఎప్పుడైతుందో మీరు చూస్తున్నారు. మరి దీనికి ఎవరు కూడా పట్టించుకున్న వాళ్ళు లేక ఒక్కొక్క ఊళ్ళో మామిడాకులు కట్టుకోవడం ప్రతి ఇంటి పైన పండుగగానే ఉంది. మన ఊళ్ళో మరి ఎందుకో రాముల వారు అంటే ఎవరో లే, ఇది అయ్యగారు గుడి అని అనుకుంటున్నారు. అయ్యగారిది కాదండి, ఇది మనందరి గుడి. రాజరామయ్య గారు కట్టించినట్టు రామంచి రాజరామ శాస్త్రి గారు కట్టించారు. దాన్ని పడేయకుండా మనం మాకెన్ని కష్టాలున్నా, మాకు ఆ ద్రవ్యం ఉన్నా లేకున్నా కూడా రాముల వారిని నిలబెట్టారు. కాబట్టి ఈ గ్రామంలో మీరు ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా శివాలయాన్ని కూడా మా తాతగారు నిలబెట్టడానికి వాళ్ళు ఏదో నడుస్తూ ఉన్నాయి. మేము ఎంతసేపు అయినా కూడా కట్టించి గ్రామాన్ని వక్రతుండశూర్పకండ హేరంబ స్కందపూరజః షోడశీతానామాని అపడే శ్రీయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే దీర్ఘమే తదా సంగ్రామి సర్వకార్యేషు విఘ్నస్తశ్చ న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీ నారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణీహంగపాభ్యా నమః, శచీప్రదాభ్యా నమః, అరుంధతీ వశిష్టాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. ఓం ఆచమ్యా చెబుటం ఆచమ్యాస్తో వృక్షాల్య చేయగలుకోండి. ఎంత వస్తుంది హస్తో వృక్షాల్య హస్తో. రాయించండి.